నందినగర్ నివాసంలో కేసీఆర్ను సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది సిట్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పాత్రపై ఆరా తీస్తోంది. గత విచారణలో వచ్చిన కీలక ఆధారాలను బట్టి కేసీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఇచ్చే ప్రతి సమాధానాన్ని సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. నందినగర్ నివాసంలో ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, అప్డేట్స్ ఏంటి? యశ్వంతి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావును విచారించిన విషయం తెలిసిందే. సో ఈ కేసులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని విచారించాలి అని సిట్ అధికారులు భావించారు. సో ఫస్ట్ కేసీఆర్ సిట్ అధికారులు నోటీసులు ఇష్యూ చేశారు. నోటీసులు సర్వ్ చేసినప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆ రోజు విచారణకు హాజరు కాలేను, మరి ఒక రోజు విచారణ తేదీ సూచిస్తే ఖచ్చితంగా హాజరవుతానని చెప్పిన క్రమంలో ఈరోజు మధ్యాహ్నము 3 గంటలకు నందినగర్ నివాసంలో విచారిస్తాము అనేది కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన క్రమంలో సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకి కేసీఆర్ ఎరవెల్లి ఫామ్ హౌస్ నుండి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అప్పటికే కేటీఆర్ ఉన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. 3 గంటలకి సిట్ అధికారులు కేసీఆర్ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణని ప్రారంభించారు. సరిగ్గా 1 అవర్ నుండి విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే సిట్ సంబంధించిన అధికారులు ఈరోజు ఉదయం నుండే కేసీఆర్ నివాసంలో 2nd ఫ్లోర్లో ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేకమైన గదిలో కేసీఆర్ ఒక్కడు మాత్రమే ప్రస్తుతము విచారణకు ఉన్నారు. దాంతోపాటు కుటుంబ సభ్యుడిగా కేటీఆర్ని ఎలవ్ చేసినప్పటికి కూడా విచారించే గదిలో మాత్రం కేసీఆర్ ఒక్కడనే విచారిస్తున్నారు. ఇప్పటికే సిట్ సంబంధించిన టీము ఇటు ఐపీఎస్ అధికారులతో పాటు ఇటు అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు అంతా కూడా చేరుకున్నారు. ఇటు మాదాపూర్ డీసీపీ, దీంతో పాటు ఈ నారాయణ రెడ్డి, అట్ ది సేమ్ టైం విజయ్ కుమార్ ఐపీఎస్లతో పాటు ఐఓ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటగిరి కూడా విచారణ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మెయిన్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు ఎవరైతే పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులకు కూడా తెలుస్తుంది. ఇందులో ఇచ్చిన స్టేట్మెంట్లకు సంబంధించి కొందరు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, దానికి సంబంధించి వీళ్ళ ఆదేశాల మేరకే ఆ ఫోన్లు ట్యాప్ చేశారు అనేది కొంతవరకు ఆరోపణలు, అభియోగాలు చేస్తూ కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్స్ తో పాటు ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారో పోలీస్ అధికారులతో పాటు ఒక ప్రైవేట్ ఛానల్ సంబంధించిన ఎంపీ, వీళ్ళందరికి సంబంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అట్ ది సేమ్ టైం హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ వీళ్ళకి సంబంధించిన విచారణ కూడా కొనసాగింది. ఒక్కొక్కరిని దాదాపు 7 గంటలకు పైగా కూడా సిట్ కార్యాలయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అధికారులు విచారించిన విషయం తెలిసిందే. సో ఆ విచారణలో భాగంగా హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ సంబంధించిన స్టేట్మెంట్స్ ని కూడా రికార్డ్ చేశారు. సో వాళ్ళ స్టేట్మెంట్స్ సంబంధించి కూడా ఎవిడెన్స్ ఆఫ్ గ్యాదరింగ్ అనేది సిట్ అధికారులు చేశారు. మెయిన్ గా ఈ నుంచి ఇప్పటి వరకు సిట్ ఏర్పాటైన తర్వాత ఏ విధమైన ఆధారాలు సేకరించింది, ఆ టెక్నికల్గా కావచ్చు లేకపోతే డిజిటల్ సంబంధించిన ఎవిడెన్స్ అనుకోవచ్చు, మెయిన్గా ఈ కీలకంగా మారాయి. పోలీస్ అధికారుల్లో మెయిన్గా సుప్రీం ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా ట్యాపింగ్ చేశాము అంటూ కన్ఫెస్ చేశారు. సో ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ సంబంధించి ఆ సుప్రీం ఎవరు అనేది కొంతమేరకు కీలకంగా మారింది. సో ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించడంతో పాటు మెయిన్ గా ఇప్పటి వరకు ఫోన్ నెంబర్లు ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ట్యాప్ అయ్యాయో ఆ నెంబర్లకు సంబంధించిన డేటా మొత్తం కూడా ఇప్పటికే సిట్ అధికారులు తీసుకున్నారు. సో పలానా టైం నుండి పలానా టైం వరకు ఈ నెంబర్ ట్యాప్ అయింది, ఆ నెంబర్ ట్యాప్ కావడానికి కారణాలు ఏంటి, మెయిన్ గా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సంబంధించి ప్రభాకర్ రావు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి కొన్ని ట్యాప్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం టాస్క్ ఫోర్స్ డీసీపీ, అప్పటి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కొందరి ఫోన్లు ట్యాప్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. సో మెయిన్గా కేసీఆర్ సంబంధించి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరి ఆదేశాల మేరకు అధికారులు ఇవన్నీ చేస్తున్నారు అనేది ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. మెయిన్గా కేసీఆర్ సంబంధించి ముందు నుండి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము తెరపైకి వచ్చినప్పటి నుండి కూడా చెప్తున్నారు అధికారులు చేశారు. సో అధికారులకు సంబంధించి ఎస్ఐబి కొన్ని నెంబర్లు తీసుకొని వచ్చినప్పుడు అంతవరకు మాత్రమే నాకు తెలుసు, కానీ ఇంటర్నల్గా ఇంత వ్యవహారం నడిచింది అనేది తన దృష్టికి రాదు. ఇదంతా కూడా అధికారులు చేసే పని అంటూ కూడా చెప్పుకొచ్చిన సిచ్యువేషన్. అయితే అధికారులు మాత్రము తమ కన్ఫెషన్లో ఈ కేసు సంబంధించి ఇచ్చిన కన్ఫెషన్లో సుప్రీం ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేశాము అనేది స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ సుప్రీం ఎవరు, బీఆర్ఎస్ సంబంధించి సుప్రీం కేసీఆర్ లేకపోతే ఆ సుప్రీం అనే పేరుతోటి ఇంకొక
ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎందుకు ఆ సుప్రీం అనే పేరు అధికారులు చెప్పాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ తెరపైకి వస్తున్నాయి కాబట్టి చాలా పకడ్బందీగానే కేసీఆర్ని క్వశ్చన్ చేస్తున్నారు అధికారులు. ఆల్రెడీ కేసీఆర్ నివాసానికి సరిగ్గా ఒక 5 నిమిషాల ముందే సిట్ అధికారులు, సిట్ టీం మొత్తం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. సో దానికి ముందు దాదాపు ఒక 2:30 నుండి 3 గంటల పాటు కూడా ICCC ఇటు సిట్కి చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి సజ్జనార్తో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో సజ్జనార్ కొన్ని లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, వ్యూహాత్మకంగా ఎలా విచారించాలి అనే దానిపైన కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. సో ఎవిడెన్స్ సంబంధించి ఎవిడెన్స్ మొత్తం కూడా ముందుండి విచారించాల్సి ఉంటుంది. పలానా నెంబర్ సంబంధించిన ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన ఆల్రెడీ పోలీస్ అధికారులు ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన కన్ఫెషన్లో ఒకవేళ కేసీఆర్ పేరు వాళ్ళు కన్ఫెస్ చేసి ఉంటే దానికి సంబంధించి అధికారు ఎందుకు మీ పేరు కన్ఫెస్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే ఈ కేసు సంబంధించి ప్రధానంగా కేసీఆర్ రెగ్యులర్గా ఎవరితోని మాట్లాడే అవకాశం ఉండదు. కేసీఆర్కి ఒక విధంగా షాడోగా చెప్పుకునే సంతోష్ సంబంధించిన విచారణ కూడా ఈ కేసులో జరిగింది. సో సంతోష్ రావు స్టేట్మెంట్ కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి. సంతోష్ రావు ఆల్రెడీ ఈ కేసు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. సంతోష్ రావు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్కి కొన్ని నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించాడు అనే అభియోగాలు ఉన్నాయి. సో సంతోష్ రావు నెంబర్లు ఇచ్చి చేయించాడు అంటే కేసీఆర్ సంతోష్ రావుకి చెప్తే సంతోష్ రావు ఆ నెంబర్లు ట్యాప్ చేయించాడా? సో ఇన్ని క్వశ్చన్స్, వీటన్నిటికీ ఆన్సర్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించే దిశగానే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. సో దాదాపు 9 మందితోటి సిట్ ప్రత్యేకమైన ఎఫిషియెంట్ టీంని ఏర్పాటు చేసింది. సో ప్రస్తుతం దాదాపు 7 నుండి 8 మంది వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులు అంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ స్పెషల్గా క్వశ్చన్ చేస్తూ సేకరించారు. ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా కేసీఆర్ ముందుంచి విచారించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి సుదీర్ఘంగానే కేసీఆర్ సంబంధించిన విచారణ కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవైపు విచారణ కొనసాగుతుంది, మరొక వైపు నందినగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే పక్కనే కూతవేటు దూరంలోనే బీఆర్ఎస్ భవన్ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ వద్ద పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అంతా కూడా చేరుకుని కొంతమేరకు శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేయాలనే పిలుపు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఇచ్చింది. కాబట్టి కొంత నందినగర్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ ఏర్పాటు చేసి ఇక్కడ వ్యాపార సముదాయాలు కూడా ఉన్నాయి. కానీ ఏవి కూడా ఈ రోజు ఓపెన్ చేయకుండా చర్యలు తీసుకోవడము, ఓన్లీ ఎమర్జెన్సీకి సంబంధించి మెడికల్ హాల్లకు మాత్రమే ఈ నందినగర్ పరిసర ప్రాంతాల్లో ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించి ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా అనుమతించిన సిచ్యువేషన్ ఉంది. సో కట్టుదిట్టమైన భద్రత అంటే లా అండ్ ఆర్డర్ పరంగా కొన్ని ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ విఘాతం ఏర్పడితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ లా అండ్ ఆర్డర్ కి విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. సోనాసంలో కొనసాగుతుంది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా, ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, అట్ ది సేమ్ టైం సంతోష్ కుమార్ సంబంధించిన విచారణ దాదాపు 7 గంటలకు పైగానే సాగింది. సో ఇప్పుడు కేసీఆర్ సంబంధించి, ఎందుకంటే కేసీఆర్ ని కీగా భావించారు, ఈ కేసు సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ ని క్వశ్చన్ చేస్తే కాస్త ఇంకా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కాబట్టి సుదీర్ఘంగానే విచారణ కొనసాగే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే 3 o'clock స్టార్ట్ అయిన సిట్ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగుతుంది. దాదాపు గంట అవుతుంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్ సంబంధించి దాని తర్వాత ఎవిడెన్స్ కావచ్చు, లేకపోతే సిట్ అధికారులు ఏదైతే ఆధారాలు సేకరించారో ఈ కేసు సంబంధించి వాటన్నిటిని కూడా ముందుంచి విచారిస్తున్న ప్రక్రియ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది.